ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి రైతులు పడుతున్న ఇబ్బందులనేవి కళ్ళారా చూస్తూ వస్తున్నాం. ఆల్రెడీ ఎరువులు సరిగ్గా అందించట్లేదు. పిఎస్సిఎస్లకు వెళ్తే గోడౌన్లు ఖాళీగా ఉన్నాయని ఆల్రెడీ చూపించిన పరిస్థితి ఉంది. చూపించాక కూడా తెలుగుదేశం నాయకులు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ఫుల్గా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. తర్వాత అంటే మేము ప్రెస్ మీట్ పెట్టామను, కలెక్టర్ గారికి కాగితాలు ఇచ్చామను, అరకొరగా పిఎస్సిఎస్లో కొన్నేమో వాళ్ళు అంటే వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళకో లేదా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకో కొన్ని ఇచ్చేసుకుని అసలు ప్రజలకి 10 కట్టలు 15 కట్టలు తెచ్చి దాని మీద రైతులందరూ అక్కడికి వచ్చి చేరటం, రైతులు ఇబ్బంది పడతాం, ఇవన్నీ మనం సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు చూసే పరిస్థితి. అలాగే ఎటువంటి పరిస్థితి ఉంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆయన ఎరువులు ఎట్టా లేవు, నేను తెప్పిస్తాను, బాధ్యత తీసుకున్నాను, కంగారు పడొద్దు అని చెప్పాల్సింది పోయి యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుంది, అసలు ఎరువులు ఇవన్నీ అక్కర్లేదు, వరి కూడా పండించడం మానేసేయండి అని అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు చెప్పే పరిస్థితి. ఇంతటి ఘోరమైన పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవడానికి ఈరోజు అన్నదాత పోరు అనే కార్యక్రమం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం ఏ రెవెన్యూ డివిజన్ల తరఫున ఈరోజు ఇక్కడ రెవెన్యూ డివిజన్లో మచిలీపట్నం నియోజకవర్గం, అవినగడ్డ నియోజకవర్గం, పెడన్ నియోజకవర్గం తరఫున ఎక్కడెక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారో అందరం వెళ్ళి ఆర్డీఓ గారికి సార్ ఇక్కడ సమస్య ఉంది అని తెలియజేస్తున్నాం. కాబట్టి 9వ తారీఖున కార్యకర్తలు, నాయకులు, ఇబ్బంది పడే రైతులు, అలాగే రైతు మంచి కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే ఈవేళ రాష్ట్రంలో రైతులందరూ కూడా ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. మరి గత ప్రభుత్వంలో ఏ రోజైనా సరే మనం గమనించినట్లయితే ఏ ఒక్క రైతన్న రోడ్డెక్కి ఎరువుల కోసం కానీ యూరియా కోసం కానీ ఇలాగా పడిగాపులు కాసే పరిస్థితి ఉందా అని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈవేళ ఎరువులు కానీ యూరియా కానీ పోలీసులని దగ్గరుండి పెట్టి ప్రతి పిఎస్సిస్ దగ్గర కూడా అంటే సెక్యూరిటీగా పెట్టి మరి ఇవాళ యూరియాని కానీ ఏదైతే ఎరువులను కానీ పంచడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు నాకు 43 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాల్లో పోలీసుల చేత పంపిణీ చేసినటువంటి పరిస్థితి నేనైతే చూడలేదు. బహుశా మరి ఈ ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా చూసారో అని చెప్పాలి వాళ్ళు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చాలా ఇబ్బందులు రైతుల విషయంగా కూడా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలన్న ఉద్దేశంతో, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలన్న ఉద్దేశంతో, ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మన జిల్లా అధ్యక్షులు పేర్నేని గారి సూచన మేరకు మరి బందరు ఆర్టీఓ కార్యాలయానికి మరి రైతులతో అలాగే వైసీపీ కార్యకర్తలు, నాయకులు అందరం పెద్ద ఎత్తున మరి వాళ్ళ ఉదయం లక్ష్మీ టాకీస్ సెంటర్కి చేరుకుని అక్కడి నుంచి శాంతియుతంగా ర్యాలీగా మేము ఆర్టీఓ గారిని కలిసి మరి వాళ్ళకి ప్రభుత్వం తరపున ఏదైతే ఈ యొక్క సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించాలని చెప్పేసి అని ఒక మెమరాండం సబ్మిట్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళ కార్యక్రమం చేపట్టాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క రైతుని కానీ అలాగే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తని, నాయకుని అందరినీ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరటం జరుగుతుంది. యూరియా కొరత మూలంగా రైతాంగం సీజన్ పోయి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. దాన్ని తెలియజేయడం కోసం ప్రయత్నం చేస్తుంటే అది కూడా తప్పని ఉద్దేశంతో అవసరమైతే కేసులు పెడతాం, లోపలిస్తామని మాట్లాడుతున్నారు. మొన్న లంకపల్లి పిఎస్సి దగ్గర ఉన్న జనాన్ని ఆంధ్రజ్యోతి, ఈనాడు అట్లాగే సాక్షి మెయిన్ పేజీలో వచ్చిన ఫోటో అని ఫేక్, అది ఈ ఫేక్ గాళ్ళందరినీ లోపలేస్తాను, జైల్లో వేస్తాను మాట్లాడుతున్నారు. వాస్తవం తెలుసుకోకుండా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాయని అట్లా మాట్లాడటం అనేది చాలా ఘోరమైన పరిస్థితి. ఇవాళ మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే పోయిన సంవత్సరం బీపీటీలు 2200 కళ్ళాలు అమ్ముకున్నారు. ఈ సంవత్సరం వచ్చేసరికి 1500, 1600కు వచ్చినాయి. రైతాంగం 10 ఎకరాల భూమి ఉండాయన కనీసం 3 లక్షల రూపాయలు లాస్ పడ్డాడు. ఎట్లాగంటే ధాన్యం రేటు పోయింది, మినుములు 9,000 రూపాయలు అమ్ముకున్న 7,000, 7,000 ఒక్కొందుకు అయిపోయింది. ఇది అట్ట ఉంటే ఈ సంవత్సరం పంట దిగుబడి తగ్గిపోయే పరిస్థితి యూరియా కొరత మూలంగా వచ్చే పరిస్థితిని రైతాంగం చెబుతుంటే కూడా నమ్మకోకుండా ఆవులు కొనుక్కోండి,
ఆవులు కొనుక్కుంటే ఇంతకంటే మేలు జరుగుతుంది, మీకు వ్యవసాయం మానేయండి అనే పరిస్థితి ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడటం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. మనం ఎక్కడ దాకా వెళ్ళవసరంలా. వడ్డే శోభనాద్రేశ్వర గారు మాజీ అగ్రికల్చర్ మినిస్టర్ గారు, ఆయన చెప్పే మాటలు ఒకసారి ఏనండి. చంద్రబాబు నాయుడు గారికి మీరు భూములు ఇచ్చి నష్టపోతారేమో, పంటల పండే భూములు ఈ మధ్య ఒక పక్కన చెప్తారు. ఇవాళ ఏబిఎన్ రాధాకృష్ణ గారు P4 గురించి రాస్తా దాంట్లో ఉన్న లోపాలన్నీ ఎత్తి చూపించారు. ఓకే, మన పవన్ కళ్యాణ్ గారు మాత్రం మేము 15 ఏళ్ళు కలిసి ఉంటామని చెప్తాడు. ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటారు. చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ళ పాటు ఉండమంటే 90 ఏళ్ళు దాటిపోవాలా, 75 ఏళ్ళు ఇప్పుడు ఆయనకి. ఇది జరిగేదేనా? ఇది నిజమేనా? దానికి తోడు మేమే ఉంటామని చెప్తారు. ఎట్లా ఉంటారు? ఇవన్నీ ఏంటంటే రైతులను మోసం చేసి, వాలంటీర్లను మోసం చేసి, ఉద్యోగస్తులను మోసం చేసి, ఇంత మోసం జరిగిన తర్వాత ఇన్ని రకాల అబద్ధాలు చెప్పిన తర్వాత అమ్మఒడి అన్నారు, 1 సంవత్సరం ఎగ్గొట్టారు. మళ్ళా లాస్ట్ ఇయర్ ఎలక్షన్ వస్తుంది, ఈ వరుసలో 3 సంవత్సరాలు. ఎట్టా దేంటో చూసుకున్నా చెప్పిన ఎన్ని అబద్ధాలే. మన కోవిడ్లో చీనీ నిమ్మకి ఇబ్బంది అయితే స్పెషల్ ట్రైన్లు పెట్టి బయటికి పంపించారు. ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ రోజున వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చి గవర్నమెంట్. ఇవాళ రైతాంగం పట్ల ఎక్కడ చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం పనిచేస్తుందంటే ఎక్కడా పని చేయలేదు. ఆ మాయ మాటలతో రైతుల్ని అచ్చెన్నాయుడు గారు చిన్న చూపు చూసి చులకనగా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ రైతులకు అర్థం కాదు. కాకపోతే ఏంటంటే నోరెత్తి గొంతెత్తి చెబితే మీకు అధికారం ఉంది కనుక ఎవరిని పడితే ఆయన లోపలేస్తున్నారు కనుక బయటికి రాలేకపోవచ్చు. కానీ మీ ప్రభుత్వాన్ని మీరే నాశనం చేసుకునే పరిస్థితులు తెచ్చిపెట్టుకున్నారు. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. రేపు 9వ తారీఖు ఖచ్చితంగా రైతులు ఇబ్బంది తెలియజేయడం కోసమే మేము ఆర్డీ ఆఫీస్కి, ఎక్కడైతే ఆర్డీఓ ఆఫీసులు ఉన్నాయో మా అవనగడ్డకి, బందర్కి, అట్లాగే పెడమకి కలిపి బందర్ ఆర్డీఓ గారు, ఈ ఆర్డీఓ ఆఫీస్ దగ్గర రైతులతో కలిసి ఆ మెమోరాండం ఇవ్వడం కోసం, శాంతియుతంగా తెలియజేయటం కోసం, రైతుకున్న బాధను చెప్పడం కోసం వస్తున్నాం. దాన్ని మీరందరూ రైతాంగం అంతా, ఈ 3 నియోజకవర్గాల రైతాంగం అందరూ పాల్గొని దీన్ని వైఎస్ఆర్సీపీ డిమాండ్ కాదు. ఇవాళ ఎలక్షన్ లేదు, మిమ్మల్ని పడగొట్టే పరిస్థితి మాకు లేదు. ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే యూరియా కొరత లేకుండా చేయమని. 1 ఎకరానికి ఎంతైతే ఇక్కడ భూమి ఉందో కృష్ణా జిల్లాలో, ఆ భూమికి ఎకరానికి మీరు నమోదా చేశారే ఈ క్రాప్ నమోదా చేసిన ఎకరానికి 1.5 యూరియా ఇస్తే ఇప్పుడు సరిపోతుంది. ఆ 1.5 యూరియా మీరు ఇవ్వగలరా, ఇవ్వలేరా? ఇవాళ మా దగ్గర అవనగడ్డ దగ్గర అయితే భీమవరం నుంచి తెచ్చుకుంటున్నారు. 500 రూపాయలు పెట్టుకుంటున్నారు, ఛార్జీలకు 100 రూపాయలు అవుతుంది, 600 రూపాయలు. ఇదంతా రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. రైతానికి నష్టపోకుండా కాపాడమని మేము అడుగుతున్నాం. దాన్ని సరి చేసుకుంటారా, మీ అందరూ మీరు నాశనం అవుతారా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి మీకు.